చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్యలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక అధికారిగా అదనపు డీజీ ఆర్పీ ఠాగూర్ ను ప్రభుత్వం నియమించింది. ఈ హత్యలకు మేయర్ దంపతుల మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చింటూ కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటం వల్ల పాస్పోర్టు స్వాధీనం చేసుకున్నారు. అనుచరులు, సన్నిహితులు, బంధువులను ముమ్మరంగా విచారిస్తున్నారు. సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కటారి మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పోలీసు జాగిలాలు చింటూ కార్యాలయానికి వెళ్లడం, ఇతర కారణాలతో చింటూను ఈ కేసులో ప్రధాన నిందితునిగా పోలీసులు గుర్తించారు. తామే హత్యలు చేసిందంటూ చింటూ అనుచరులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. వారి వద్ద నుంచి సేకరించిన వివరాల మేరకు చింటూ ఈ హత్యల వెనుక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే చింటూ పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చింటూకు తమిళనాడు, కర్ణాటకలో మంచి సంబంధాలు ఉన్నాయి. ముంబైలో ఉద్యోగం చేయడం వల్ల అక్కడ పరిచయస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక, ముంబై ప్రాంతాల్లో పోలీసులు చింటూ కోసం వేట ప్రారంభించారు. అదనపు డీజీ ఆర్పీ ఠాగూర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చింటూకు చెందిన బ్యాంకు ఖాతాల్ని స్తంభింపచేశారు. బంధువులు, సన్నిహితులు, అనుచరులను విచారిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న చింటూ ఈ హత్యలకు ప్రత్యేక వ్యూహం రచించాడని, ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. మెరైన్ ఇంజనీర్ అయిన చింటూ ఆయుధాలు వినియోగించడంలోనూ నిపుణత సాధించినట్లు భావిస్తున్నారు. నేర ప్రవృత్తి ఉన్న చింటూ స్వయాన తుపాకీతో కాల్పులు జరిపి ఉంటాడన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు జాగిలం నేరుగా చింటూ కార్యాలయానికి వెళ్లింది. ఈ దాడి తర్వాత చింటూ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి తన కార్యాలయానికి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుల ఆధారంగా చింటూ కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. కటారి కుటుంబానికి చింటూ అత్యంత సన్నిహితంగా మెలిగాడు. మోహన్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆర్థిక సాయం అందించాడు. కుటుంబానికి అండగా నిలిచాడు. మేయర్ ఎన్నికల్లో వారి విజయానికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. గ్రానైట్ క్వారీ, ఆస్తి తగాదాలు, సీకే బాబుతో కటారి మోహన్ రాజీ కుదుర్చుకోవడం వంటి కారణాలు మింగుడు పడని చింటూ వారి హత్యలకు పథకం రచించినట్లు తెలుస్తోంది.